అందరికీ నమస్కారం. ముఖ్యంగా డాక్టర్ మనకు ఏం చేస్తాడు, డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అంటే డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనకు సమాజంలో అన్ని సమస్యలకు మూలము ఏమిటి అనేది డయాగ్నోస్ చేసినప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అన్ని సమస్యలకు ప్రధాన మూలం. పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అన్ని సమస్యలకు ప్రధాన మూలము. మనమే ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రధాన మూలం పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ విషయం పైన మనకు అవగాహన రావాలి. ఈ విషయాన్ని వదిలేసి మనం సమస్యల మీద చర్చిస్తున్నాము. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన జరగకుండా సమస్యలు పరిష్కారము కావు. కొంతమంది ఏం చెప్తారు, నువ్వు బాగా చదువుకోవయ్యా, మంచిగా చదువుకొని అందరికంటే ముందుగా వస్తే నీకే అవకాశాలు అద్భుతంగా వస్తాయి. నీకు చేతగాక, నీకు తెలివి లేక నువ్వు పెట్టుబడిదారీ వ్యవస్థను నిందించడం ఎంతవరకు సమంజసం అని ఎవరంటారు? తెలివిగల వాళ్ళు అంటారు. తెలివిగల వాళ్ళు ఏమంటారు? నీకు చేతగాక, నీకు చావలేక, నీవు చదువుకోలేక, నీ మెదడును పదును పెట్టుకోలేక, నువ్వు ఒళ్ళు వంచలేక సోమరిపోతువై పెట్టుబడిదారీ వ్యవస్థను నిందిస్తున్నావు, నువ్వు ఒక సోమరిపోతువు అని తెలివైన వారు అంటారు. కాబట్టి తెలివైన వాడికి ఎలాంటి సమస్యలు లేవు. తెలివైన వాడు ఎక్కడైనా దూసుకుపోతాడు. తెలివైన వాడు ఎక్కడైనా బ్రతకగలుగుతారు. తెలివైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100కో 1,00,00,000 ఒక్కరు ఉంటారు. 100కో 1,00,00,000 ఒక్కరుంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం చేస్తుంది? ఆ తెలివైన వాళ్ళను తీసుకొని, ఆ తెలివైన వాళ్ళను నియమించుకొని వారి ద్వారా మిగతా వారి యొక్క శ్రమ దోపిడీ చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం చేస్తుంది? తెలివైన వారిని నియమించుకొని వారి ద్వారా మిగతా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుంది. కాబట్టి తెలివైన వారి గురించి కాదు మనం చర్చించేది. ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు కానీ, సామాజికవేత్తలు కానీ, ప్రజలను చైతన్యం చేయాలనుకునే వాళ్ళు కానీ దేని గురించి చైతన్యం చేస్తున్నారు? అసలు విషయం వదిలేసి అన్ని సమస్యలకు ప్రధాన మూలము పెట్టుబడిదారీ వ్యవస్థ. నువ్వు పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించకుండా ఈ సమస్యలకు పరిష్కారము చూపించలేవు. కాబట్టి శ్రామికులకు, కార్మికులకు, ప్రజలకు మనము ఏం అవగాహన కల్పించాలి? ఇవన్నిటికీ ప్రధాన మూలము పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థను ఎవరు మరి అనుమతించారు అంటే, ఎవరు అనుమతించారు? మన రాజ్యాంగమే అనుమతించింది. పెట్టుబడిదారీ వ్యవస్థను మన రాజ్యాంగమే అనుమతించింది. మనది పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా వచ్చింది మన దగ్గరికి? రాజ్యాంగం అనుమతించడం వల్లనే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. కాబట్టి మనది ఎలాంటి ఆర్థిక వ్యవస్థ? సంయుక్త ఆర్థిక వ్యవస్థ. ఇటు జాతీయ వ్యవస్థ ఉంటుంది, దానికి ప్యారలర్గా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండాలి అని మన రాజ్యాంగం అనుమతించింది. కానీ ఏం జరిగింది?
పెట్టుబడిదారీ వ్యవస్థ విపరీతంగా విస్తరించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం చేసింది? మన పబ్లిక్ సెక్టార్ వ్యవస్థను తినేసింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం ప్రచారం చేసింది? పబ్లిక్ సెక్టార్లోని ఉద్యోగస్తులు పనులు చేయరు, వారు సోమరిపోతులు, కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళు సోమరులుగా మారినారు, కాబట్టి వారిని మాకు అప్పజెప్తే మేము చురుకుగా పని చేయిస్తాము అని మభ్యపెట్టి ఒక విష ప్రచారం చేసి పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ జరిగినది. ఎప్పుడైతే పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ జరిగినదో అప్పుడే ప్రజలకు సమస్యలు మొదలయ్యాయి. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఎవరు కూడా ఫుట్పాత్ల మీద ఎవరు కూడా ఉండకపోయిరి. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉండిరి. ప్రతి ఒక్కరికి భూములు ఉండే, జాగాలు ఉండే, ప్రతి ఒక్కరికి ఒక సొంత కుటుంబము అనే వ్యవస్థ ఉండే. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ జరిగినాక ఏం జరిగింది? పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ ద్వారా సామాన్యుల భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. పెట్టుబడిదారులు ఏం చేశారు? సామాన్యమైన కుటుంబాల యొక్క భూములను కొనుక్కొని వారిని రోడ్డుపైకి వచ్చేటట్టు చేశారు. దీనికి ప్రధాన కారణం ఎవరు మరి? వాళ్లకు చేత కాలేదండి. ఇప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి భూమిని అమ్ముకున్నాడు. అది వాని చేతగానితనము. దానికి ఎవరేం చేస్తారు? వాడి చేతగానితనం వల్ల వాడి భూమిని అమ్ముకొని వాడు బిడ్డ పెళ్లి చేశాడు. దానికి ఎవరేం చేస్తారు? మీరు భలే మాట్లాడతారండి. మీ చేతగానితనాన్ని పెట్టుబడిదారుల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఇంత ధోరణి? మీకు మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా అని ఎవరు మాట్లాడతారు? తెలివైన వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ ఎలా జరిగింది? మొట్టమొదట పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు పనిచేయరండి, వాళ్ళు సోమరిపోతులు, ఉట్టిగా సైన్లు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము కట్టే ట్యాక్సుల ద్వారా వారికి మీరు జీతాలు ఇస్తున్నారు, మేమేమో ప్రైవేట్ సెక్టార్లో పనులు చేస్తున్నాము, మీకు ట్యాక్సులు కడుతున్నాము, మీరేమో వాళ్ళను తెల్ల ఏనుగుల్లాగా మేపుతున్నారు అనే ప్రచారం ఎవరు చేశారు? పెట్టుబడిదారులు ఈ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా ఏం నమ్మారు? నిజంగానే ఈ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు పనులు చేయరు, వీళ్ళు సోమరిపోతులు, ఉట్టిగా సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు అని నమ్మించగలిగారు. కానీ ఈ సామాన్యులు ఒక బిడ్డ పెళ్లి చేయడానికి భూములు అమ్ముకోవడం, ఉన్న 1 ఎకరం 2 ఎకరాలకు అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకొని ఒకరినొకరు చంపుకోవడం, ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? ఎందువల్ల జరుగుతున్నాయి? ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన అల్లకల్లోలం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ఒకరికి ఒకరిపైన గౌరవం ఉండేది, ఒకరిపైన నమ్మకం ఉండేది. కానీ పెట్టుబడిదారీ విస్తరణ జరిగిన తర్వాత ఏమైంది? ఎవరు పని చేసుకుంటే వాళ్ళకే 4 పైసలు కనిపించేసరికి ఈ అన్నకి ఎందుకు ఇవ్వాలి, తమ్మునికి ఎందుకు ఇవ్వాలి, కుటుంబాన్ని ఎందుకు సాదాలి అనే విస్తృతమైన ఆలోచన విధానం పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రవేశించింది. కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుట్పాత్ల పైన కొన్ని వందల మంది ఫుట్పాత్ల పైన కనిపిస్తున్నారు. ఇల్లు లేక, కుటుంబం లేక, కుటుంబం తరిమేస్తే ఎవడు చేస్తారా నిన్ను వెళ్ళిపో అంటే రోడ్లపైకి వచ్చి బిచ్చగాళ్ళుగా మారి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. దీనంతటికీ ఏమిటి? ఎవరు కారణం? పెట్టుబడిదారీ వ్యవస్థ. ఎలా కారణం? పెట్టుబడిదారుడు ఒక 50 ఇండ్లు కట్టుకుంటాడు, 50 ఇండ్లు కట్టుకొని తర్వాత 100 ఇండ్లు కట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? రెంట్లు విపరీతంగా పెంచుతాడు. వీళ్ళు సంపాదించే సంపాదన రెంట్లకే సరిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ సంపాదన
ప్రైవేటు రంగంలో వచ్చే సంపాదన సరిపోక ఇటు ఇల్లు రెంట్ కట్టాలన్నా అటు కుటుంబాన్ని దాదాలని విసుకెత్తి ఇంటి నుండి తల్లిదండ్రులను ధర్మేయడం, లేకపోతే కుటుంబాన్ని నడపడం జాత కాకపోతే అతడే వారిపోవడం, ఇవన్నీ దేనివల్ల జరిగినాయి? పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల జరిగినాయి. ఇప్పుడు కొంతమంది జాగాలు కాపాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా కోటీశ్వర్లు అయిపోయారు. కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల ఎవరికి లాభం చేకూరింది? ఒక విధంగా భూములు ఉన్న వారికి లాభం చేకూరింది. భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల వాళ్ళు ఏముంది, 10 ఎకరాలు ఉన్నోళ్ళు 1 ఎకరం అమ్ముకొని ఒక కారు గీరు కొనుక్కొని డబ్బులు బ్యాంకులో వేసుకొని దర్జాగా బతుకుతున్నారు. కానీ ఇక్కడ విధ్వంసం ఎవరి జీవితాలు జరిగినాయి? సామాన్యుల జీవితాలు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు అది అమ్మేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వీళ్ళను ఆ పిల్లలు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఫుట్పాత్ల మీద అనాథల్లాగా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఇదంతా దేనివల్ల జరిగింది? పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల జరిగినది. పెట్టుబడిదారి వ్యవస్థలో ఇప్పుడు 20 కోట్ల మంది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెట్లో 20 కోట్ల మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరి జీతాలు ఎలా ఉంటాయి? 20,000 లోపు 5,000 పైన, 20,000 లోపు 5,000 పైన. వీటితోటి జీవితాలు సక్రమంగా నడుస్తాయా? ఇప్పుడు దేశం మొత్తం మీద మీరు అధ్యయనం చేస్తే కొన్ని లక్షల అపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్కు ఒక కుటుంబం అక్కడ మెయింటెనెన్స్లో పనిచేస్తుంటారు. అపార్ట్మెంట్లో ఉండేదంతా లక్షాధికారులు, కోటీశ్వర్లే కదా. మరి అపార్ట్మెంట్లలో ఆ మెయింటెనెన్స్ పనిచేసే వాళ్ళ జీతాలను గమనించండి. మీకు రూమ్ ఇస్తున్నాము, ఇంకేం కావాలి మీకు? రూమ్ ఇస్తున్నాము, తర్వాత 4-5 ఇళ్ళల్లో పని చేస్తే ఆ పైసలు వస్తాయి, ఇంకేం కావాలి మీకు అనే ధోరణి. కొన్ని లక్షల అపార్ట్మెంట్లల్లో కొన్ని లక్షల కుటుంబాలు ఈ విధంగా జీవనం వెల్లదీస్తున్నాయి. 20 కోట్ల కుటుంబాలు ప్రైవేటు రంగంలో, అటు మార్కెటింగ్ రంగంలో, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఈ విధంగా జీవితాలు వెల్లదీస్తున్నాయి. కాబట్టి ఈ అన్ని సమస్యలకు ఏమిటి పరిష్కారము? పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించడం ఒక్కటే పరిష్కారము. పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించడం ద్వారా, మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ను జాతీయం చేయడం ద్వారా 10-20 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలుగా మారుతాయి. ఏం జరుగుతుంది? పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించడం వల్ల ఏం జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని 10 కోట్ల ఉద్యోగాలు, మార్కెట్లోని 10 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలుగా మారుతాయి. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆనంద జీవనం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏ విషయం మీద మాట్లాడాలి? ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలనే మన ప్రధాన ఎజెండాగా ఎవరైనా ప్రజలను చైతన్యం చేయాలి. ఇప్పుడు ప్రజలను చైతన్యం చేస్తున్నాం అంటే ఏ విషయం మీద చైతన్యం చేస్తున్నాం? తెలంగాణ అని చైతన్యం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఏం జరిగింది? అదే ప్రజలను పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలన పైన చైతన్యం చేస్తే, దానిపైన ప్రజలకు చైతన్యం కలిగితే, పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలిస్తే అప్పుడు చేస్తున్న ఉద్యోగాలే, కొత్త ఉద్యోగాలని బూటకపు మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త ఉద్యోగాలు అనేది బూటకం. ఉన్న ఉద్యోగాలను జాతీయం చేస్తే చాలు. కొత్త ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు, మళ్ళా పెట్టుబడిదారి వ్యవస్థను ఇంకా స్థిరీకరించడానికి కొత్త పెట్టుబడులు. ఎంత అన్యాయం జరుగుతుందంటే, ప్రజలకు సంపూర్ణమైన అవగాహన పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలన పైన కల్పించవలసిన అవసరము ప్రతి ఒక్క చైతన్యవంతమైన పౌరుని పైన ఉన్నది. పెట్టుబడిదారుల
ప్రశంసలు పొందడానికి ప్రయత్నం చేసే బదులు పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కోసము ప్రజలను చైతన్యం చేయాలి. అరే మీరు భలే మాట్లాడతారండి. పెట్టుబడిదారుడు డబ్బులు ఇస్తేనే కదండి ఇప్పుడు మేము మీటింగ్లు పెట్టేది. పెట్టుబడిదారులు డబ్బులు ఇస్తేనే కదండి మేము ప్రజలలోకి పోయేది. మీరు భలే చెప్తారండి. ప్రజలు ఏమన్నా పైసలు ఇస్తురా అండి మాకు? మమ్మల్ని ఇట్లా కూడా బతకనియరా ఏంది అని వాదము కూడా వస్తుంది. అంతే కదా. ఇప్పుడు 4 మీటింగులు పెట్టుకొని నలుగురు దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వాటితోటి మీటింగులు పెట్టే వాళ్ళు ఏమంటారు? ఏమండి మీరు భలే చెప్తారు, పెట్టుబడిదారులు ఏదో వాళ్ళు కరుణిస్తేనే కదండి మేము మీటింగులు పెట్టేది. వాళ్ళ దయాదాక్షణ్యాలు లేకుండా మేమేలా మీటింగులు పెడతారు? మీ మాటలు భలే గమ్మత్తుగా ఉన్నాయి, భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు మీరు అనే వాదన కూడా వస్తుంది. కాబట్టి ప్రజలారా, ప్రజలను చైతన్యం చేయాలి అనుకునే వాళ్ళు దేని మీద అవగాహన కల్పించాలి? పెట్టుబడిదారుల మీద ఆధారపడకుండా ప్రజలను చైతన్యం చేయాలి. నిజంగా ప్రజా చైతన్యం కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజమైన సమసమాజం కోరుకునే పౌరులు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంటే, మనకు ముఖ్య శత్రువు పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించే రాజకీయ పార్టీలు ఏమున్నాయి అంటే, ఈ రాజకీయ పార్టీలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించే రాజకీయ పార్టీలు అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు మనము పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించే రాజకీయ పార్టీని నిర్మాణం చేసుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించే రాజకీయ పార్టీ ఏంటి? లీగల్లీ బాండెడ్ పార్టీ. లీగల్లీ బాండెడ్ పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలిస్తుంది. దేని ద్వారా నిర్మూలిస్తుంది? ఆక్సిజన్ వ్యవస్థ, ఓటు ఇజం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలిస్తుంది. ఓటు ఇజం అంటే ఏంటి? మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అనే ఈ పంచభూతాల ద్వారా, ఓటు ఇజం ద్వారా, ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలిస్తుంది లీగల్లీ బాండెడ్ పార్టీ. ఇప్పుడు మనకు పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించే పార్టీ ఎక్కడుంది? ఒకటే ఉంది, అది లీగల్లీ బాండెడ్ పార్టీయే. ఓన్లీ లీగల్లీ బాండెడ్ పార్టీ మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలిస్తుంది. కాబట్టి ప్రజలకు మనము సరి అయిన అవగాహన కల్పించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన జరగకుండా శ్రమదోపిడీ ఆగదు, ప్రజల సమస్యలు తీరవు. థ్యాంక్ యూ.